ఈ భయంకరమైన హాంటెడ్ ఫ్యాక్టరీలో నిజంగా దెయ్యాలున్నాయా లేదా? రైల్వే స్టేషన్కి అత్యంత దగ్గరలో ఉండే ఈ హాంటెడ్ ఫ్యాక్టరీలో దెయ్యాల అరుపులు, చిన్నపిల్ల ఏడుపు శబ్దాలు విన్నామని చుట్టుపక్కల ఉండే ఇళ్లలో చాలామంది నాకైతే చెప్పారు. ఈరోజు అర్ధరాత్రి ఈ హాంటెడ్ ఫ్యాక్టరీలోకి దెయ్యాలు ఉన్నాయో లేదో బతకడానికి ఇద్దరం మాత్రమే లోపలికి వెళ్తున్నాం. ఇదే హాంటెడ్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపేశారని చుట్టుపక్కలే ఉండే ఒక ముసలాయన నాతో అయితే చెప్పారు. అసలు ఆ అమ్మాయి ఆత్మ నిజంగా ఇక్కడే తిరుగుతుందా, లేదంటే ఇంకేదైనా కావాలని ఎవరైనా చేస్తున్నారా అనేది ఈరోజు రాత్రి తెలిసిపోద్ది. జాగ్రత్తగా ఈఎంఎఫ్ మీటర్తో ఇక్కడ దెయ్యం ఉందా లేదా అని చెక్ చేయాలి. చుట్టుపక్కల ఉండే జనాలు కథలుగా చెప్పుకుంటున్న ఆ పుకార్లు నిజమా లేదా నిజంగానే పుకార్లా? ఈరోజు అర్ధరాత్రి కనిపెడదాం. రైల్వే స్టేషన్కి అత్యంత దగ్గరలో ఉండే ఈ హాంటెడ్ ఫ్యాక్టరీలో నిజంగా ఆ మర్డర్ జరిగిందా లేదా? ఒకవేళ జరుగుంటే ఆ ఫ్యాక్టరీలో ఉండే ఆ ఆత్మనే మనం అడిగి తెలుసుకుందాం ఈరోజు రాత్రి. అయ్యి బాబోయ్, ఏం దెయ్యాలో ఏంటో భయ్యా. బాబాయ్, అసలైన హాంటెడ్ ఫ్యాక్టరీ లోపల ఉంది. దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పుకుంటున్న పాత ఫ్యాక్టరీ లోపలికి వెళ్తున్నాం. ఈ రోజు రాత్రంతా ఆ ఫ్యాక్టరీలో తిరిగి నిజంగా దెయ్యాలు కనబడతాయా లేదా రికార్డ్ చేద్దాం. దానికోసం మళ్ళీ వస్తాడు. తాళం ఉందంటే ఇక్కడ ఓకే, అర్థమైంది. తాళం వాడి దగ్గర ఉంది. నెక్స్ట్ షిఫ్ట్ మళ్ళీ వస్తుందంట. అన్నంలో ఉంది. ఏది లోపలికి వెళ్దాం. మొబైల్ కటింగ్ చేయడం పైకి చూపి బాబు. బాబాయ్ గబ్బిలాలు కింద పాములు చేస్తాయి. చింటూ ఏంటి చింటూ ఇది? ఫ్యాక్టరీ గైస్, మీరు ఇది గమనించారా? ఎగ్జాక్ట్గా మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇదే ప్లేస్లో పైకెక్కి చూశాడనమాట. దెయ్యాలు ఉన్నారా లేరా? బాబాయ్ లోపలికి వెళ్దాం. ఎవరైనా ఉన్నారా బాబు? कोई है इधर?
పట్టిందా? ఎవరైనా ఉంటే మర్యాదగా చెప్పండి. బాబాయ్ ఒకసారి నీ బ్యాగ్ ఇంకో టార్చ్ లైట్ ఉందేమో చూస్తాం. ఉంది వేసుకున్నాడు. ఇదంతా బూడిది బాబాయ్. ఇదంతానా? ఎందుకు అయిందంట ఇదంతా ఇక్కడ ఎలా? అవును ఇక చూడు ఒకసారి. ఇది ఉతకరా దొరికిందా? డస్ట్, ఇదంతా డస్ట్ పౌడరే. గైస్, ఈ పైకి ఎక్కబోతున్నాం మనం. ఇప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. ఆ పై దాకా వెళ్దాం, టాప్ ఫ్లోర్కి. గైస్, మీకు ఇది కనపడుతుంది కదా, ఇది 1 2 3 మొత్తం 4 ఫ్లోర్లు పైకి ఉంది. ఇదంతా కూడా పైకి ఎక్కబోతున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం. చింటూ, మీకు ఇందాక 500 ఇచ్చింటూ ఉన్నాయా? లేవు. అదే సో అక్కడ ఫోన్ నీ తీసేటప్పుడు జోబులో పెట్టుకో. అసలు ఎక్కడికి వచ్చాం బాబాయ్? ఇది ఏంటంటావు? ఇది ఇంత ముందు ఒకసారి వచ్చాను కానీ ఈ ప్లేస్ రాలేదు. జాగ్రత్త. జాగ్రత్త. కాదు, ఇందాక ఇంకో యూట్యూబర్ అన్నా చూడు, ఎంతమంది వచ్చారండి? 5-6 మంది వచ్చారు ఒక వీడియోకి. మనం మాత్రం ఇద్దరమే. మనం ఇంకో ముగ్గురు తీసుకోవాల్సిందిగా. మనం ఇద్దరమే చాలు. కుమ్మేద్దాం. బాబోయ్, ఎవరైనా ఉన్నారా? చైనా టీసీ బకెట్ ఎలివేటర్ అంట. బాబాయ్ చూడు, కొత్త కొత్త మిషనరీలు. బాబా, ఇప్పుడు మేము ఆ పైకి ఎక్కబోతున్నాం గైస్, ఆ లైట్ పడే దగ్గరికి. చూద్దాం ఏం జరిగింది. స్టెప్స్ మనకు బరువు అవుతాయంట. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కారుగా. జాగ్రత్త. బాబాయ్ ఇక్కడ చూడు, మెట్లు లేవు. ఓకే, చూసా కరెక్ట్గా అక్కడ తీసారు. సరే చూడుకుంటాను ఎంత బాగా. ఈ పైకి ఎక్కే కంటే ముందుకెళ్ళి చూసేద్దాం. జాగ్రత్త. కింద చూడు, ఇదే
బాబాయ్ బొమ్మరా, అది ఏదో ఊగుతుంది చూడు అక్కడ. గాలికి అంటావా? గాలి అంటావా? ఏమో బాయ్. గైస్ ఇక్కడ గాలి అయితే వేయట్లే, కానీ అది ఎందుకు ఊగుతుందో అర్థం కావట్లే. గాలి వేస్తున్నట్టు ఉంది, కానీ గాలి దెయ్యమా? ఊరిని అబ్బా, ఇంకా పైకి ఎక్కాలి గైస్ మేము. చాలా ఇంకా పై ఫ్లోర్ దాకా వెళ్తాం ఇప్పుడు. బుస్ బుస్ అంటే పాము అంటావా? పావులు అలాగే అంటే పావురం అంటావు? అది పాము, పొడపాము తెలుసుగా. బుస్ బుస్ అంటావు. పైకి ఎక్కిద్ది అది అనుకుంటా. మూవీ చూసావా? అది సేమ్ ఇలాగే ఉంటుంది కదా. క్లైమాక్స్ మొత్తం ఇదే. బాబాయ్ ఇక్కడ మాత్రం డైరెక్ట్ కిందకి వెళ్ళిపో. డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంటావా? బాయ్, ఎవరైనా ఉంటే మర్యాదగా మాట్లాడొచ్చు కదా ఒకసారి వీడియోలో. బాబాయ్ బాబాయ్ పొమ్మంటారా ఇక్కడ? ఇక్కడ చూడు ఒకసారి, అడుగులు ఉన్నాయి. ఎవరో వచ్చారు ముందే. 100%. పైకి వెళ్దామా? నడు. ఇటు ఏదో ఉంది కదా దారి. ఇది కింద నుంచి వెళ్ళాలి. చూసి అక్కడ దారి లేదు, ఇరిగిపోయి ఉంది. అక్కడ పైన సపోర్ట్ పట్టుకుని వెళ్ళి జాగ్రత్తగా. ఎటో కనెక్షన్ ఉన్నాయి భయ్యా, ఏం అర్థం కావట్లేదు. మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంది. దీంట్లో కూడా దిగుతుంది కిందకి, కానీ దాంట్లో ఏం లేదు. బాబాయ్ ఇక్కడ అసలు లేవు, చూసుకో. ఓకే. అర్జెంటుగా వెనక్కి వెళ్ళిపోతాం, ఇటు దారి లేదు. వెళ్ళిపో. ట్రైన్ కూడా వస్తుంది కదా. బాయ్స్ కింద చూడండి బాయ్స్ ఒకసారి ఎలా ఉందో. ఇంత హైట్లో ఉన్నాం మనం. 3rd ఫ్లోర్లో ఉన్నాం ఆల్మోస్ట్. జాగ్రత్త. జాగ్రత్త. అసలు లిటరల్లీ చెమటలు చూడండి. జాగ్రత్త బాబాయ్, పైకి వెళ్తున్నాను నేను. వెళ్ళాక వచ్చాయి.
కొంచెం రిలాక్స్ అవుతాం బాబాయ్, ఎంత పైకి వచ్చాను. చచ్చిపోయేలా ఉందని ఇక్కడ నిజంగా. కింద తిరగడానికి లేదు కదా బాబాయ్? లేదు. పైకి వెళ్దా నువ్వు ఎక్కలవా? కెమెరా నాకు ఇస్తావా? ఉంది, నీకు ఇస్తా కెమెరా. ఓకే, ఎందుకంటే రిస్క్ వద్దు. అమ్మ జీవితం ఏమైంది? చాలా దూరం ఉంది, ఇదంతా పెద్ద ఫ్యాక్టరీ. ఇది చూపించు మన సరస్వతి బస్కి. ఫోన్ జోబులో పెట్టేసుకో, కట్టే ఫోన్. వస్తావా పైకి? వస్తా. ఎటు కెమెరా? అయ్యో బాబోయ్, ఇంత దారుణంగా ఉంది ఎందుకు? ఇద్దరు కాపుతుంది ఇది. బాబోయ్ చెమట చూసి ఎలా వస్తున్నాయో. అదే కదా, ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసాం కదా. చాలా పైకి. ఇదిగోండి గైస్, ఇంత ఫ్యాక్టరీ పైకి వచ్చాం మేము. అమ్మ జీవితం. కానీ బై మిస్టేక్ లాస్ట్ టైం ఇక్కడికి రాలే నేను సీరియస్గా. కూలి పడితే ఏంటి మన ఆ ఫోన్ బాబాయ్. అయ్యి బాబోయ్ కర్మ. కానీ దా పైకి వచ్చాయి. ఈ చెక్కలు చాలా డేంజరే. అందుకే ఒడి అమ్మ కింద చూడ అసలు అది లేదు సపోర్ట్ గైస్. కింద సపోర్ట్ లేదు, ఈ చెక్కలు ఒకటే ఉన్నట్టున్నాయి. కింద సపోర్ట్ లేదు, చెక్కలు ఒకటే ఉన్నాయి. ఈ విరిగాయ మా పని అంతే. ఇది ఎప్పుడుదో తుప్పు పట్టేసినట్టుంది. ఎందుకనే మంచిది జాగ్రత్తగా ఉందాం. చూడు చూపించు ఒకసారి. తుప్పు పట్టి ఇనప పట్టిగా. బాబాయ్ సరే రా, ఇటేపు వచ్చాయి. ఇలాగొకటి ఇలాగొకటి తీవా. వెళ్తున్నాను జాగ్రత్త. వాళ్ళ కోసమే కదా, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం మన రిస్క్ ఇది. ఇక్కడే ఉంది. ఓకే ఓకే. వైడ్ ఒకటి, సింగిల్ ఒకటి. ఓకేనా? వచ్చేనా? వచ్చే. వామో వామో, అటు వెళ్ళామా మనకి ఏదో ఒకటి అవుతుంది. మనం సీలింగ్లో ఉన్నాం, సీలింగ్ పైన ఉన్నాం మనం. ఇగో కదా సీలింగే ఇక. మన ఇంట్లో సీలింగ్ చేసుకుంటాం చూడు. ఇగో ఇగో పెంకుటిల్లు అనుకున్నా. ఇగో సీలింగ్ ప్లేస్లో ఉన్నాం మనం. అమ్మ జీవితం. కానీ అక్కడ దారి ఉంది, కానీ కింద పడితే వస్తామే. ఇది దారి రిస్కే కదా. పైకి ఇగో ఊగిపోతుంది కూడా. ఎన్ని సంవత్సరాలు అయింది ఇది కట్టి? ఇది చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉంది అంతా. ఇదిగో గ్యాప్లు. బాబాయ్ లేటేవా? అటు చాలా ఛార్జింగ్ అయిపోయినట్టుంది ఇంకా అది నాకు తెలిసి. మనం అంత లోపలికి వచ్చాం గైస్. లిటరలీ మేము ఎంత లోయలో ఉన్నాం చూడండి. 4-5 ఫ్లోర్లు పైన ఉన్నామన్నమాట సీలింగ్లో. ఎవరైనా ఉంటే మాట్లాడండి, మీకోసం ఎంత పైకి వచ్చాంగా. ఇంతకన్నా పైకి తీసుకెళ్ళాలని కోరుకోతే ప్లీజ్, మీకు ఎంతటితో చాలు కిందకి దిగేస్తాం. వాటితో జోక్ చేస్తే మనల్ని కింద పైకే తీసుకుపోతాయి డైరెక్ట్గా. బాడీ కింద పడేసా. దీపావళి అయిపోలేనట్టు ఉంది అలాగే. బాబాయ్ నువ్వు ఏం రావద్దు, జస్ట్ ఇక్కడ ఉండి చాలు, నేను ముందుకు వెళ్ళొస్తాను. రిస్క్ వద్దు చింటూ.
గ్యాప్లో ఉన్నాయి కదా. అలాగా వద్దంటావా? వద్దు రిస్క్ వద్దు. నీ చూడొకసారి నాని. అదే అంటున్నా, వద్దుదా. ఆల్రెడీ సీలింగ్ ఇది. అక్కడ దాకా వచ్చే వెళ్ళాలి అనుకుంటే సీలింగ్ ఇది వద్దు. సీలింగ్ కూలిపోయింది అనుకో, ఎవడు ఎక్కడ దీన్ని పట్టుకోలేమా? నీకు ఇంకా ఇక మనం ఉన్నదానికన్నా మధ్యలో ఒక రాడ్లు ఉన్నాయి అక్కడక్కడ. అగో ఇది డైరెక్ట్ కిందకనే. డైరెక్ట్ ఇంకా యమలోకం అయిందో. సర్లే వెనక దిగేస్తున్నాను బా. బాబోయ్ రిస్క్ బాబే కథలకే. నేను అక్కడ దిగిన తర్వాత 1 by 1 వెళ్తాం. ఇద్దరం వెళ్ళినా కానీ రిస్క్ అది. తుప్పు పట్టేసి జాగ్రత్తగా దిగు. ఇద్దరం దిగలేం, నువ్వు దిగాక నేను దిగుతా. దిగ్గలవాదు పట్టుకుని దిగుతున్నావు. బాబోయ్ నా కోసం నువ్వు రిస్కా బాబే. ధన్యవాదము. ఇటు వెళ్ళామా? చూసుకున్నాడు చక్కలు కదా. ఇంకా ఏదో వియర్డ్ స్మెల్ వస్తుంది. ఇక అలా ఊగుతుందో. ఇలాంటి ఐరన్ ఎందుకు వదిలేయడం? ఆ కంపెనీ వాళ్ళు తీసుకొని మొత్తం అమ్ముకోవచ్చు కదా, మళ్ళీ కొత్త కంపెనీ పెట్టుకోవచ్చు. అంత డబ్బు వస్తుంది. వాళ్ళే ప్లాన్తో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎంత ఉందంటావా? పొద్దునైనా 60 వేలు ఎవరు నువ్వు వలుస్తున్నావు? మా ప్యాంట్ తడిచిపోతుంది ఇక్కడ. అదేంటిది? ఎక్కడ జాలీ కదా పైన. జాలీ పాము అనుకున్నావు కదా. నిజంగా అనుకున్న క్లైమాక్స్ సినిమా చూసావా? అసలైన ప్లేస్ ముందు ఉంది బాబే, జాగ్రత్త. ముందు ఇంకా ఉన్నాయి ప్లేస్. ఇక్కడేనా? ఇక్కడే ఇదే ఫ్యాక్టరీలో వెళ్దాం. గోస్ట్ హంటింగ్లో అయితే దెయ్యాల నుంచి వస్తాయి, చెమటలు వస్తాయి. ఇక్కడ ఎక్కి దిగుతుంటే చెమటలు వస్తున్నాయి. ఎలా రా బాబాయ్, నాకు ఇచ్చే సరే. జస్ట్ అలా అక్కడ నిలబడు. గోస్ట్ హంటింగ్ టైం పిక్స్ కావాలిగా. ఇటు తిరుగు. బాబాయ్ నీ మొహం చూసి భయం వేసింది నాకు. ఇప్పుడు కళ్ళు పెద్ద చేసావు తెలుసా? నిజమైన దయ్యం రావాలంటే మన పని అయిపోద్ది. ఇట్లా అక్కిపోద్ది. ఇందాక పెట్టిన ఎక్స్ప్రెషన్ పెట్టు. ఇదంతా జాలి. చాలా హైట్లో ఉంది. అసలైన హాంటెడ్ ప్లేస్కి పోదాం. ఇంకా ఇటు సైడ్ పట్టుకుంటే లేదు చూడు. అది పుచ్చుకన్నా. మొత్తం పోయిందిగా. హాయిగా ఉంది కదా ఇప్పుడు. అంత పైన పాములు ఉంటాయి ఏమంటారు బాబు? ఎవరిది ఏంటి పామా? కాదు సౌండ్ వస్తే ఇంకా అదైనా ఫీల్. పైగా బాంబులు పిలుస్తున్నారు కదా, అవి ఈ ప్లేస్లో వచ్చి రిలాక్స్ అవుతాయి. చెప్పు బాబు, ప్యాక్ అయిపోతుంది.
అటు చూపి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి వచ్చామో మట్టి పోతాడు. అదిగో గాయస్ అక్కడికి వెళ్ళొచ్చాం. నువ్వు వెళ్తానన్నా చూడు, అది ఇక్కడికే, అది కదా అటు నుంచి ఇక మనం ఇక్కడ నుంచి ఇటు నుంచి వెళ్తాం అన్నావుగా, అదిగో మధ్యలో సపోర్ట్ లేదు చూడ. నేను అదే అన్నాను కదా, అందుకే వెళ్ళొద్దు రిస్క్ వద్దని చెప్పా. అదిగో ఇప్పుడు నమ్మేవా, అసలు మధ్యలో ఏం లేదు, బాడీ కిందకు వస్తుంది. బాబాయ్ గోపురం గైస్, ఇంకా అసలైన బిల్డింగ్ లోపల ఉంది, ఎక్స్ప్లోర్ చేయాలి. వెళ్దాం బాబాయ్, దా. ఏమైంది? చెట్టు కూడా పెద్దది అన్నాడు, ఏం లేదు. అయ్యి బాబోయ్, ఏం దెయ్యాలో ఏంటో భయ్యా. ఏంటి బాబాయ్ మరి ఎలా అసలైన హాంటెడ్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్దాం ఇంకా మరి? అమ్మా ఎలా ఎలాగో ఏంటో బాబాయ్. బాబాయ్ అసలైన హాంటెడ్ ప్లేస్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు, ఓకేనా? లోపలికి వెళ్దాం బాబాయ్. అమ్మా బాబాయ్, అది చూసావా? లోపలికి రా. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరుగా, ఎలా? గాలి కూడా రావట్లేదు ఇంత లోపలికి, మనకి సౌండ్లు వచ్చారు. గైస్ నాకు అర్థమైపోయింది, ఇక్కడ ఏదో దెయ్యం ఉందనిపిస్తుంది ఇక్కడ. గైస్ ఇప్పుడు నేను చేయాల్సిన పని ఒకటే, ఈఎంఎఫ్ మీటర్తో ఇక్కడ దెయ్యం ఉందా లేదా అని చెక్ చేయాలి. నేను ఇది ఆల్రెడీ జోబులో పెట్టుకున్నా, ఎందుకైనా మంచిది అని చెప్పేసి. సో ఈఎంఎఫ్ మీటర్తో ఈ ఫ్యాక్టరీ మొత్తం తిరిగి ఇంచ్ బై ఇంచ్, ఇందాకనే నాకు పని చేయాల్సింది మర్చిపోయాను అనమాట. నా మెదడు దెయ్యాల పంపుకు వచ్చేసరికి మొత్తం దమ్మ ఖరాబ్ అయిపోయింది గైస్, సారీ. సో ఇప్పుడు ఇంచ్ బై ఇంచ్ ఈ ఈఎంఎఫ్ మీటర్తో ఇప్పుడు దెయ్యం ఉందా లేదా అనేది చెక్ చేద్దాం గైస్. బాబాయ్ నువ్వు రెడీయా? భయం వేస్తుంది చూడు. ఇందాక తిరిగాను చూడు, అది వద్దులే. అసలైన హాంటెడ్ ఫ్యాక్టరీ లోపల ఉంది. ఈ రేకు పడింది కదా, ఇది ఎలా పడింది? నాకు అదే భయం వేస్తుంది. ఇక్కడి నుంచి మొదలు పెట్టి మొత్తం ఫ్యాక్టరీ అంతా తిరుగుదాం ఈఎంఎఫ్ మీటర్ తోటి, ఓకేనా గైస్? ఇది నెక్స్ట్ ఎపిసోడ్గా అప్లోడ్ చేస్తాను. సో ఈ ఎపిసోడ్ ఇప్పటితో బాయ్ బాయ్. మన ఈ హంటింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి హర్రర్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అది క్లిక్ చేస్తే నా ఇన్స్టాలోకి వెళ్తారు, అక్కడ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియో రాగానే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను స్టోరీ పెట్టి అప్డేట్ చేస్తాను. అండ్ మరిన్ని గోస్ట్ హంటింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టాటా బాయ్ బాయ్ గైస్, నెక్స్ట్ హంటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.